దశరథ మహారాజు గారి రెండవ భార్య. అంటే మరి ముగ్గురు ఉన్నారా? అయితే నడిపాము. మరి ఏ పని కోసం వచ్చినావు? ఎవరు ఉపాధి? ఇవాళ మా మందర చాలా ఆలస్యమైంది. ఎందుకైంది నాకు మరి ఏం చెప్పలేదు. ఇంత బోల్గా వస్తలేదు. తొందరగా వస్తుంది. ఇలా చాలా టైం పడుతుంది. మరి ఎందుకు ఇప్పుడు ఎండాకాలం సీజన్ కదా, ఉపాధి పెట్టింది కదా. ఎండ దెబ్బ కలిగిన వండదో ఏమో మరి పోయిరా. లేటు కట్టినావంటే నీకేందమ్మా? మంచిగా అన్ని పెడతా, నేను కుర్చీ మీద కూర్చుంటావు. నాకు తెల్లారి అయితే 12 పనులు. నీకు శుభమైన వార్తలు చెప్పినా చెప్పు తిను. చెప్పు. అది రాములవారు పట్టణ ఉద్యోగం చేస్తారట. రాములవారికి అలా భర్తలు అయ్యా చెప్పు. పట్టాక్షరం రాములవారు చెయ్యకుండా చేయాలమ్మా. అబ్బో రాముల వారికి నీ భర్తలకి చేసిన చేస్తున్నాయ్యా. అనుకుపోతున్నాను. నాకు చల్లటి వార్త చేస్తున్నారు. తీసుకోమా? సరే అమ్మా, తాగు. విషకల్ల తాగు. ఎవరికి తాగు? నాకు ముష్టాహారం. నువ్వు తీసుకో. నీకు నీ భర్తకి పట్టాక్షరం చేస్తున్నా. ఇవాళ అవి ఇచ్చిండా? ఇచ్చి మరి ఎందుకు అలా వాడతావు నువ్వు? నేను లంగనా? నేను లంగానుకుంటున్నావా ఏంటి? అయ్యంత గురించి దశరథుడు అంటే హరిచంద్రుని కన్నా సత్యవంతుడు అంటే అన్నారు ప్రజలు. నీకు అభయం ఇచ్చి ఎందుకు అబద్ధం ఆడుతాను? నేను చెప్పినట్టు వింటావా? ఇవో బట్టి మాటల చేత ఏందో ఎవరు చేయబోతే గుర్రాన్ని చేయబోతే గాడి అయింది. నాకు అభయం అభయం ఇచ్చేదాకా తెలుపుతా. అభయం మాకైతే భక్తుడికి పట్టాభిషేకం చేయాలి. ఇంకొకటి చెప్తా నేను. రాముల వారు 14 సంవత్సరాలు రాముల వారిని వనవాసం దొరికట్టు చేయాలి. ఇవి రెండు తప్పకుండా నేను చెప్పినట్టు. అసలు ఇప్పుడు అత్తను దశరథుడు అంటే దూరం కొట్టు. నీవు అన్న మాట కాదలేదు. ప్రాణేశ్వర మంటేశమయ్యి ప్రాణేశ్వర. నేను చెప్పినట్టు తప్పకుండా భక్తుడికి పట్టాభిషేకం చేస్తాను. రావణ వారు 14 సంవత్సరాలు వనవాసం పంపుతాడు. ఏకైకదేవా నేను చెప్తే అది మాట గిరిదాలకు మాట కావాలి. రాములవారి పట్టాభిషేకమునకు 50 జనులు వచ్చి ఎక్కడ చూసినప్పుడు మహారాజా, ఈ యొక్క శ్రీరామచంద్రుడు వారి పట్టాభిషేకములకు 50 జనములు వచ్చి ఉండరు కానీ మీ యొక్క భార్య అయినటువంటి కైకదేవి రాలేదని విచారిస్తున్నాను. ఇక నేనైతే ఇంట్లో పోయి చూసాను. ఈ దర్వాజా పండుకున్నట్టుగా అనమాట. మరి ఆమె దోషాల నేను లోపలికి పోయి లేపద్దు. నా మీద శిక్ష పడుతుంది. నేనే పోయి రాజు చెప్తా. మహారాజా, నేను పోయినా చూసిన దోషాలు లోపల పరుపు మీద అయితే పండుకొని ఉంది. నువ్వే పోయి లోపలికి పోయి మాట్లాడి కై కాలేదు. ఏమమ్మా వచ్చే 5 ఏళ్ళ నేరాది పుష్పరాడితో వేసినటువంటి ఒక ముఖము చిన్న పోయిన విధానంలో కారణం నాకు తెలిపలేదా? కైకాదేవి చల్లానికి బాబా
స్థిరము బాధ కోరలేను స్థిరము రాజా 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 అరువతాను కోచని నా బాధను మీరు ఒక్కనాడనే గ్రహించారా? ఏమి భార్య అడిగారా? మీరు ఎక్కడ కూడా అడగలేదు. అవునండి, చెప్పరాని బాధ కాదండి నాకు. భార్యలు ఉన్నారు. ఈ ప్రేమలని వాళ్ళ మీద చూపిస్తుంది. ఒకనాడైనా నన్ను చెల్లికి ఏం బాధ వచ్చిందో ఒకనాడు వివరించాలి. నీవు కోరుకొని నువ్వు కోరిన తర్వాత నీ ఇద్దరు పోతే నన్ను ఇస్తారంటారా? సరే, ఇంతమంది జనాల ముందు అగమని ఇద్దరికే సరే, ఇంతమంది ప్రజలు నువ్వు కూడా నీకు ధరణి శ్రీ కల్పమూరి తాము సాక్షిగా రాజా 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 నిరతమును పుస్తగా పూజాము మహారాజా నిరతమును పుస్తగా పూజాము మహారాజా కల్పమూరి స్వామి సాక్షిగా నాకు చెప్పలేని బాధ ఉన్నదండి. సరే, నాకు కోరికలు నెరవేర్తారా? సరే నాన్న స్వామి చెప్తాను వినండి. చెప్పండి, చెప్పు. అలనాడు అలనాడు నీవు నా కథయమిచిన మాట ఏల మరచితివై ఏల మరచితివై ఎవ్వు మీ రాజ్యంపు ఇరముగా మరపునకు ఇవ్వకుంటలేదను ఇవ్వనను. చెప్పండి. రాములను పంపిమయ్య అరణ్యమునకు ఇట్టి వరములు నాకొకకు ఇంపుగాను ఇస్తున్నారా? గట్టిగను నీవు నాగిము మీరట్టులే మట్టి మాటలు బలపితే తల్లి కొట్టుకుంది. ఇటువంటి కోరికలు భరతులకు పట్టాభిషేకం చేయమని రాముడు అరణ్యములకు తన రాజ్యాన్ని పంపమని కోరుకుంటున్నారు. విద్యాదేవి ఎంత హీనమైనటువంటి పనులు బతుకున్నావు. కన్న తల్లి కన్న ఎంతయో కన్న తల్లి కన్న ఎంతయో నీవేన కన్నుచును పూజించువాడు అది నోడ నెమ్మదిగా నూరున కన్ను వించు గట్టుని వేలయించువాడు కనకన్నులందరినీ తమ చేత హితము బోధించుతూ నందించువాడు
చేతిలో పెట్టినటువంటి నా పుట్టబాగి జన్మించినటువంటి శ్రీరామచంద్రమూర్తి నీ చేతుల మీద పెంచాడు. నీకు రామవారికి దగ్గరగా త్యాగం చేయించాడు, భోజనాలు చేయించాడు, అందులో బడికి బాగా చేశాడు. నీకు ఉన్నటువంటి పేద శ్రీరామచంద్రమూర్తి నా భార్య కౌసల్య లేదే ఎంతటి ఘనకరమైనటువంటి పాటలు నీ ముఖం చూడాలి. నేను చూడండి, మీతోని ఎక్కువ వాదించడానికి నాకు శక్తి లేదు. మీరు తీయదనం గురించి వారి కోరికలు నాకు ఇవ్వండి, లేకుంటే లేదని ఎన్నుకోమనండి. అంటే మీరు ఎందుకు కుదురుకుంటున్నారు? ఛీ! రామ 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 రామచంద్ర మహా